కుటుంబ సంబంధంలో మిస్అండర్స్టాండింగ్ రావచ్చు, మీ మాటల వల్లే సమస్యలు లేదా పరిష్కారం వస్తుంది. థింక్ బిఫోర్ యూ స్పీక్. ఈ వారం మీకు ముఖ్యమైనటువంటి సూత్రంగా పెట్టుకోవచ్చు. అది షేర్ మార్కెట్లో ఉన్నవారు క్విక్ డిసిషన్స్ తీసుకోవద్దు. అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ 52 వీక్స్ ఎలా ఉంది చూడండి. అవన్నీ కూడా ఎమోషన్స్తో ట్రేడింగ్ చేస్తే లాస్ మాత్రం ఖాయం అని కూడా చెప్పచ్చు. జాగ్రత్త. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కమ్యూనికేషన్ సబ్జెక్ట్లో మంచి పెర్ఫార్మెన్స్ పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రాసెస్ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, ఇక కళాకారులకి, సినిమా వాళ్ళకి కానీ, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, యూట్యూబర్స్ కానీ ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వాళ్ళకి అందరికీ కూడా ఇది బాగుంటుంది. ఇంకా హెల్త్ పరంగా అనాక్సిటీ స్ట్రెస్ అని చెప్పచ్చు. చేంజ్ ఉంటుంది బాగా, ఎప్పుడు ఏదో ఒక స్ట్రెస్, మైగ్రేన్ రావడం లాంటిది, స్లీప్ స్టైల్ డిస్టర్బ్ అవ్వడం కానీ, మీ మైండ్ కామ్గా ఉంచుకోవడం చాలా అవసరం అండి. ఓవర్ స్ట్రెస్ తీసుకోకండి. పరిహారాలన్నీ కూడా బుధవారం రోజు విష్ణు సహస్రనామం ప్రార్థన చేయండి. ఏదైనా మహావిష్ణు దేవాలయానికి వెళ్ళండి. పచ్చని పండ్లు, కూరగాయలు ఆవులకి అన్నిటికీ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక 108 సార్లు జపం చేయండి. మీ ఈ యొక్క పరిహారం క్లారిటీ మరియు సక్సెస్ని ఇస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటే మీరు పైకి అద్భుతంగా రాణిస్తారు. తప్పు చేసే అవకాశాలను కోల్పోతారు. మీరు ఈ మొదటి 2 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయండి. మీ మాటే మీ అదృష్టం. విజయవస్తు.